నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన 5 అమ్మాయిలకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవ్ కార్యక్రమంలో దాదాపుగా 3400 మంది నృత్యకారులు పాల్గొన్నారు. 7 నిమిషాల పాటు లయబద్ధంగా కూచిపూడి నృత్యం చేయడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారని వారు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి చేతుల మీదుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకున్నామని తెలిపారు. కళాకారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అంతేకాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించడం ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. నా పేరు మానస, మాది సత్యసాయి జిల్లా ధర్మవరం. ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం వారం మేమేంటి అంటే ఈ నెల 24 హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశామండి. అక్కడ ఏంటి అంటే మొత్తం 3400 మంది పిల్లలందరూ కూడా ఏకతాళంగా ఒకటే పాటకు డ్యాన్స్ చేయటం వల్ల మాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చిందనమాట. అక్కడ ఏంటి అంటే 2 పాటలు జరిగాయండి. ఒకటి జనిత శబ్దం, అది 7 నిమిషాలు ఉంటుంది. సెకండ్ సాంగ్ శృంగార లహరి, అది 13 నిమిషాల 50 సెకండ్లు జరిగింది. ఈ 2 పాటలకు కూడా మొత్తం 3400 మంది పిల్లలు అందరూ కూడా ఏకతాళంగా ఒకటే శబ్దంతో చేశారు. ఇందుకు మా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చిందనమాట. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది మాకు మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందరికీ లభించడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ధర్మవరం పట్టణంకి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం మా టీంతో పాటు ఈ టీంకి గురువైనటువంటి నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. మొత్తం మా అందరికీ కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది లభించింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.